భారతి, పాపం బాగా అలసిపోయినట్టున్నావు. తప్పండి. నీకున్న పనికి తోడు ఈ చుట్టాల చాకరీ ఒకటి వచ్చి పడింది. వీళ్ళు ఎల్లుండి వెళ్ళిపోతారు. మన ఇంటికి చుట్టాలు ఎవరు రాకుండా చూసుకుంటాను కదా, రా. ఈ వాళ్ళకి వద్దండి, ఒళ్ళంతా పులిసిపోయింది. ప్లీజ్, కావాలంటే రేపు పొద్దున్నే ఎంత చక్క 7ంటికి నిద్రలే. ఈలోపు హరి మీద గిరిపడ్డా లేవద్దంతే. ఏమైనా పనులుంటే నేను చేసి పెడతాను. పాలు నేను పోయించుకుని కాచేస్తా. ప్లీజ్ వద్దండి. కమాన్, రమ్మంటుంటే. ప్లీజ్ లే. భారతి, ఇదిగో 5 అయింది. ఏమిటా మొద్దు నిద్ర? అరే, అవతల మా బాబాయ్ కాఫీ కాఫీ అంటూ మూర్ఛ రోగిలా కింద పడి కొట్టుకుంటున్నాడు. లేచి కాఫీ పెట్టు. బద్ధకంగా ఉందండి, ఒక్క పావు గంట పడుకుంటాను. అవతల నీ పనులు పెట్టుకుని పడుకుంటానంటే ఎలా? మా బాబాయ్ పిల్లలు ఊరు చూసి వస్తారట. వాళ్ళకి టిఫిన్లు చేసి మధ్యాహ్నానికి భోజనం వండి పెట్టాలి. లేలే. టిఫిన్లు కూడా చేయాలా? ఏం తినకుండా పిల్లలు మధ్యాహ్నం దాకా ఎలా ఉంటారు? నేనొట్టి పిచ్చిదాన్నండి. రేపొద్దున 7 దాకా లేవక్కర్లేదని రాత్రి మీరంటే నిజం అనుకుని మురిసిపోయాను. రాసి పెట్టుండాలి కదా. ఏమండి, ఇవాళ లాస్ట్ డే, కరెంటు బిల్లు కట్టాలి. ఇందా డబ్బు, బిల్లు. బిల్లు కడితే చాలా? అంట్లు తోమి ఇల్లు చిమ్మి వంట కూడా చేయాలా? అదేమిటండి? అంతేలే, పని పాటాలేని మగాడంటే ఇంట్లో పని మనిషి కూడా లోకువే. ఛ, అలా మాట్లాడకండి. నేనెప్పుడైనా మిమ్మల్ని లోకుగా చూసానా? షాపుకు టైం అయిపోయిందని మిమ్మల్ని ఆ బిల్లు కట్టమన్నానే కాని. నాకు కుదరదు, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఏమండి, ఇటింట్లో పని, అటు షాపులో పని, దానికి తోడు చుట్టాల చాకిరి. ఎన్నని చేయనండి నేను. ఒక్కో మనిషికి ఒక్కో రుచి. వాళ్ళకి నచ్చినవి వండి వడ్డించి ఇల్లంతా సర్దుకుని పడుకునేసరికి 12. మళ్ళీ తెల్లారగిట్ల 4 గంటల నుంచి గానుగెద్దులా చాకిరి. అవునులే, నా వైపు చుట్టాలంటే గిట్టదు నీకు. వాళ్ళు వస్తే చాలు కళ్ళలో నిప్పులు పోసుకుంటావు. వాళ్ళంటే గిట్టక కాదండి, చాకిరీ చేయలేకంటున్నాను. నిద్ర చాలడం లేదు, నీరసం పెరుగుతోంది. ఇలా ఇంకొన్నాళ్లు చాకిరీ చేస్తే మంచాన పడిపోతానేమోనని భయమేస్తోంది. కాస్త ఈ చుట్టాల రాకడిని అదుపు చేయండి. నా ఒక్కదాని జీతం ఎన్ని ఖర్చులకని చాలుతుంది? ఇంటి ఖర్చులకే బొటాబొటిగా సరిపోతుంది. ఇలా చుట్టాలొచ్చి పడితే నెల నెల అప్పులు చేయాల్సి వస్తుంది. ఎందుకొచ్చిన చుట్టాలండి? వీళ్లు తినిపోయేవాళ్లు, 4 మాటలు అనిపోయేవాళ్లే తప్ప అవసరానికి ఆదుకునేవాళ్లు కారండి. ఒరే అబ్బాయి, మన గురుమూర్తి వచ్చాడు. కులసన మామయ్య గారు. అమ్మాయి, నువ్వు మాకు 2వ సారి కాఫీ ఇవ్వలేదు. ఫ్లాస్క్ లో పోసి పెట్టాను బాబాయ్. 6 ఏళ్ల నుంచి కాపురం చేస్తున్నాను. చుట్టాలు వస్తూనే ఉన్నారు. మీ ముందెప్పుడూ ఈ విషయం ఎత్తలేదు. ఇటు ఖర్చు విషయంలోనూ అటు చాకిరీ విషయంలోనూ ఒత్తిడికి తట్టుకోలేక ఇప్పుడు ఈ 4 ముక్కలు చెప్పాను. కరెంటు బిల్లు నేనే కడతానులేండి. పనిలో పని, ఆలస్యంలో ఆలస్యం. వస్తాను. ఏమైనా నువ్వు ఇంత సడన్ గా ఇల్లు మారాలని పట్టుబట్టడం, మనం ఈ కొత్తింట్లోకి రావడం నేనెందుకో సరిపెట్టుకోలేకపోతున్నాను భారతి. ఇల్లు మారడం విషయంలో నేను మొండిపట్టు పట్టడం మీ మనసును నొప్పిస్తుందని నాకు తెలుసండి. అయినా నేను ఈ పని చేసింది మన మంచికే. కొన్నాళ్ళు మనం ఇల్లు మారిన విషయం మన బంధువులు ఎవరికీ తెలియనివ్వద్దు. ఈలోపు మీకు ఏదైనా ఉద్యోగం వస్తే ఆ తర్వాత చుట్టాలు వచ్చినా ఖర్చులకు పెద్దగా ఇబ్బంది ఉండదు. భారతి, ఇంకా నాకు ఉద్యోగం వస్తుందన్న నమ్మకం రోజు రోజుకి సన్నగిల్లిపోతోంది. అలా నిరుత్సాహపడకండి. ఇల్లు మారాం కదా, ఈ కొత్తింటి వాస్తు మనకి శుభాన్ని కలిగిస్తుందేమో. మీ త్వరలోనే ఉద్యోగం వస్తుందేమో. కాలిపోతుందండి. పొద్దున బానే ఉన్నాడు పిల్లాడు. రోజుకో జబ్బు దరిద్రుడికి. వాడేం తప్పు చేశాడని వాడిని తిడతారండి. మన కర్మమో ఏ దేవుళ్ల శాపమో. అంతగా ఆరోగ్యం సరిగా ఉండని బిడ్డ పుట్టాడు. వాడు వింటుండగా అంతంత మాటలు అనకండి. వాడి చిన్న మనసు చివుక్కుమంటుంది. సరే,
వాడిని త్వరగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. ఇప్పటికే షాప్కి టైం అయిపోయింది. కాస్త మీరు వాడిని హాస్పిటల్ తీసుకెళ్తే. నాకు కుదరదు. ఈవేళ నన్ను ఫ్రెండ్ ఫ్యాక్టరీకి తీసుకెళ్లి ఉద్యోగం విషయం రికమెండ్ చేస్తానన్నాడు. ఈ నెలాఖరికి నీ ఉద్యోగం ఉడుతుంది కదా, ఈ లోపు నేనేదో ఒకటి చిన్నదో చితకతో ఉద్యోగం చూసుకోకపోతే ఎలా బతుకుతాం? ఒక్క గంట వాడి కోసం ఖర్చు పెట్టండి. నాకు కుదరదు. వాడు నాకే కాదు మీకు బిడ్డేనండి. అవును, నాకే కాదు నీకు బిడ్డే కదా. ఆ పని నువ్వు చేయొచ్చుగా. ఇదివరకు వాడిని ఎన్ని వందల సార్లు నేను ఆసుపత్రికి తీసుకెళ్లలేదండి. ఈ నెల రోజుల్లో ఎలాగైనా సరే వ్యాపారాన్ని పెంచి మా ఉద్యోగాలని నిలుపుకోవాలని మేం నలుగురం రాత్రింబగళ్ళు ఎంత కష్టపడుతున్నామో మీకు తెలుసు. ఆ కారణంగా ఇవాళ ఈ పని చూడమని మిమ్మల్ని అడుగుతున్నానే గాని. అంటే అంటే నీకు పిల్లాడి కంటే ఉద్యోగం ముఖ్యం అన్నమాట. అంత మాట అనకండి. నాకు ఉద్యోగం కంటే, ఇంకా చెప్పాలంటే పిల్లాడి కంటే కూడా మీరు ముఖ్యమండి. మీకు ఉద్యోగం రాక నా ఉద్యోగం పోతే మీరు మరింత బాధపడతారని, ఎలాగైనా ఈ ఉద్యోగం నిలబెట్టుకోవాలని ఆరాటపడుతున్నాను. అది గమనించండి. నువ్వు లక్ష్య చెప్పు, వాణ్ణి నేను ఆసుపత్రికి తీసుకెళ్లను. సరే, మిమ్మల్ని బలవంత పెట్టను. పినిగారు, మా నాని కొంట్లో బాగుండలేదు. నాకు షాపులో అర్జెంట్ పనుంది. మా వారికి ఇంటర్వ్యూ ఉంది. కాస్త ఏమనుకోకుండా మీ అబ్బాయిని డాక్టర్ దయానందరావు గారి దగ్గరికి వీడిని తీసుకెళ్లి చూపించమని చెప్తారా? అలాగేనమ్మా. మా వాడు బయటికి వెళ్ళాడు, రాగానే పంపిస్తాను. థ్యాంక్స్ పిన్ని గారు, వస్తాను. ఏమండి, పక్కింటి పిన్నిగారి ఇల్లు తాళం వేసింది. మా నానిని వాళ్ళ డాక్టర్కి చూపించారటనా? నాని, 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 నాని. కన్న కొడుకంటే లక్ష్యం లేకుండా ఓ కూరల సంచిలాగానో పాల క్యాన్ లాగానో పిల్లాన్ని పక్కింట్లో పడేసి వెళ్ళావుగా. వాళ్ళ అబ్బాయి సాయంత్రం దాకా రాలేదట. ఆవిడ నానిగాని డాక్టర్ దగ్గర పంపలేదు. నేను బయట తిరిగి వచ్చి వాడిని తీసుకెళ్లి ఆసుపత్రిలో జరిపించాను. అలాగా? వాడు ఇప్పుడు అక్కడే ఉన్నాడా? నేను వెళ్తానండి. ఆగో, ఎక్కడికి వెళ్తున్నావు? దయానందరావు గారి హాస్పిటల్కి. వాడక్కడ లేడు. అక్కడ లేడా? ఎక్కడున్నాడండి? ఏ హాస్పిటల్లో ఉన్నాడు? చెప్పను. మీకు నన్ను సరదాగా ఏడిపించాలనుంటే ఇంకో మాట ఏదైనా అనండి. బాధ పెట్టాలనుంటే ఇంకో పని ఏదైనా చేయండి. కానీ ఇది కాదండి. చెప్పండి, నాని ఏ ఆసుపత్రిలో ఉన్నాడు? ఆ ఆసుపత్రి పేరు నీకు చెప్పను. ఏ, ఎందుకు చెప్పరు? నీకు కన్న కొడుకు కంటే నీ చిన్న ఉద్యోగం పెద్దదైపోయింది కదా. ఏమండి, నా పరిస్థితి మీకు చెప్పాను. ఇంకా నన్ను గుచ్చిన చోటే గుచ్చి వేధించడం మీరు చేయదగ్గ పని కాదండి. ప్లీజ్, మీకు దండం పెడతాను. చెప్పండి, వాడు ఏ ఆసుపత్రిలో ఉన్నాడు? వాడికి ఎలా ఉందో తెలుసుకోకపోతే ఈ గుండె ఆగిపోతుందండి. కొడుకంటే ఎంత ప్రేమో. నిజంగా ప్రేమేనండి. వాడిని ఇక్కడ మోసానండి. వాడు నా కడుపు లోపల తంతూ ఉంటే అమ్మ నవ్వబోతున్నానన్న ఆనందంతో భరించాను. నా అందమో ఆరోగ్యమో చెడిపోతుందని నేను భయపడలేదండి. వాడి ఆరోగ్యం కోసం తల్లిపాలు తాగించి పెంచాను. వాడు నా ప్రాణంలో ప్రాణం అండి. ప్రేమ ఎందుకుండదు? పోనీ ఏ ఆసుపత్రిలో ఉన్నాడో తర్వాత చెప్తురు గాని ఎలా ఉన్నాడో చెప్పండి, మీకు దండం పెడతాను. కండిషన్ సీరియస్ గా ఉందన్నారు. అసలు ఈ పాటికి ఉన్నాడో చచ్చాడో? నేరా మాట అనగానే నా కడుపులోంచెగిసిన మాటకి నా నోటికి మధ్య ఈ రెండు చిన్ని బంగారు రేకులు అడ్డుపడ్డాయండి. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్. మా అబ్బాయి టెంపరేచర్ కంట్రోల్ కావటం లేదు. తల్లి మీద బెంగ పెట్టుకున్నాడు అనుకుంటాను. అమ్మాయిని కలవరిస్తున్నాడు. లే బాబు, వెంటనే మీ మిస్సెస్ని తీసుకొచ్చి చూపించండి, లేకపోతే చాలా ప్రమాదం.
డాక్టర్ గారు మా ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు సార్. మిస్టర్ సూర్యం, నా పేరు పేరే కాదు, మీ గురించి చాలా తెలుసుకున్నాను. నేను చిల్డ్రన్ స్పెషలిస్ట్నే కాదు, సైకాట్రిస్ట్ని కూడా. మీ భార్య ఉద్యోగం చేసి మీరు నిరుద్యోగంగా ఉండిపోవడం చేత మీలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయింది. రాను రాను మీలో సాడిస్టిక్ మెంటాలిటీ పెరిగిపోయింది. అయిన దానికి కాని దానికి మీ భార్యని కోపట్టడం, తిట్టడం, ఆవిడ బాధపడేలా ప్రవర్తించడం చేస్తున్నారు. అవునా? మగవాడిగా పుట్టడం గొప్పతనం కాదు మిస్టర్ సూర్యం. తన మీద ఆధారపడిన వాళ్ళని ఏ లోటు లేకుండా చూసుకోవటం మగతనం, గొప్పతనం. మీ భార్యను సినికల్గా హింసించాలని ఆవిడకు మీ అబ్బాయి ఉన్న హాస్పిటల్ పేరైనా చెప్పలేదట. ఇది చాలా తప్పు మిస్టర్. ఆవిడ కంగారు పడుతూ ఊళ్ళో ఉన్న ఆసుపత్రులన్నీ తిరిగారట. అనారోగ్యంతో ఉన్న బిడ్డ కనపడకపోతే ఆ తల్లి మనసు ఎంత తలడిల్లిపోతుందో ఊహించండి. కేవలం ఆవిడ ఉద్యోగం చేస్తుందనే అక్కస్తో భార్యను బాధించడమే మీ ఉద్దేశం అయితే, మీరు చదివిన చదువు, మీకు నేర్పిన సంస్కారం అదే అయితే, ఆ చదువు వృధా మిస్టర్. మా గురించిన ఈ వివరాలన్నీ మీ అబ్బాయి ఉన్న రూమ్లోకి వెళ్ళి చూడండి. ఈ వివరాలు నాకు ఎవరు చెప్పారో తెలుస్తుంది. భారతి, నేను చాలా ఫూలిష్గా ప్రవర్తించాను. నన్ను క్షమించవు.